చలి విపరీతంగా ఉందని రాణి పిచ్చుక, శశి పావురం, మీనా చిలుక, స్మైలీ కొంగ అందరూ కలిసి ఒక చోట చలిమంట వేసుకున్నాయి. ఏమే మీనా, ఏం కూర చేశావు? ఈ చలికి కూర చేయాలనిపించలేదే. ఉదయం చేసిన టమాటా చారుంది. పని నుంచి మీ అన్నయ్య రాగానే ఆ చారుతోనే తింటాం. మరి నువ్వేం చేసావు రాణి? పొద్దున్న చేసిన చింతపండు పచ్చడి ఉందని ఇప్పుడేం చేయలేదు మీనా. స్మైలీ, నువ్వేం చేసావే? నిన్న రాత్రి కిలో చికెన్ తీసుకొచ్చాడుగా మీ అన్నయ్య. ఉన్నది ఇద్దరం గట్టిగా తిన్నా. 2 పూటలకి కిలో చికెన్ తినాం కదా. నిన్న రాత్రి తీసుకొచ్చిన చికెన్ ఈ రాత్రికి కూడా తింటారు, అంతేనా నువ్వు చెప్పేది? అవునా మీనా? మీరేం భార్యలే, మొగుళ్ళు పగలంతా పనిచేసి ఇంటికి వస్తే చల్లారిన అన్నం కూర పెడతారా? అదే నన్ను చూడండి, నా భర్త పని నుంచి ఇంటికి వచ్చేసరికి వేడివేడి అన్నం వేడివేడి కూర చేసి పెడతాను. ఇంటి పని చేసుకుంటూ నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు కాబట్టి నీకు ఒళ్ళు అలసిపోదు, వేడివేడిగా చేసి పెడతావు. మేము అలా కాదు కదా శశి. నేను కూలి పనికి పోతాను, మీనా పళ్ళు అమ్మడానికి వెళ్తుంది, నేను చేపలు అమ్మడానికి వెళ్తాను, నువ్వు ఇంటి దగ్గరే ఉంటావు కదా అని స్మైలీ కొంగ అనగానే వెటకారంగా, అబ్బో ఈ లోకంలోని ఆడవాళ్ళు ఎవరి పనులు చేయడం లేదు, వాళ్ళు భర్తలకి వేడివేడి వంటలు చేసి పెట్టడం లేదా? మీరే చేస్తున్నారు. చాలా చాలే, మా ఆయన ఇంటికి వచ్చే వేళైంది, నేను వెళ్తున్నాను అనేసి అక్కడి నుంచి వెళ్ళిపోయింది శశి పావురం. రాణి పిచ్చుక, మీనా చిలుక, స్మైలీ కొంగ కిలకిలా నవ్వుకుంటాయి. అప్పుడే రాజు కాకి వచ్చాడు. రాణి, కాకిన చలిమంట చాలు, ఇక ఇంటికి వెళ్దాం పదా. నేనేం చలిమంట కోసం ఇక్కడ కూర్చోలేదండి, మీకోసం ఎదురు చూస్తూ కూర్చున్నాను. నువ్వు చెప్పింది నేను నమ్మేశాను రాణి, ఇక ఇంటికి పోదాం పదా అని రాజు కాకి ముందుగా వెళ్తుంటే రాణి పిచ్చుక తన ఫ్రెండ్స్కి బాయ్ చెప్పి రేపు కలుసుకుందామని చెప్పి అక్కడి నుంచి బయలుదేరింది. స్మైలీ, మనం శశి పావురం ఇంటికి వెళ్దాం పదా. ఇంత రాత్రి వేళ దాని ఇంటికి ఎందుకు మీనా? మన దగ్గర చెప్పిన గొప్ప నిజమా కాదా అని తెలుసుకోవటానికి. మనకు శశి గురించి తెలిసిందే కదనే. ఏం కాదు పద, మన ఇద్దరి భర్తలు పనుల నుంచి రావటానికి టైం పట్టేలా ఉందిగా. ఇలా వెళ్ళి శశి ఇంటి భాగోతం చూసి అలా మన ఇళ్ళకి వెళ్ళిపోదాం. వద్దు మీనా, మన ఇళ్ళకి వెళ్ళిపోదాం పద. ఒక విధంగా ఆలోచిస్తే శశి చెప్పింది కూడా నిజమే. అసలే ఇది చలికాలం, వేడివేడి వంటలు చేయాలి. ఆ వేడివేడి వంటల గురించి తర్వాత ఆలోచిద్దాం, ఇప్పుడు మాత్రం మనం శశి పావురం ఇంటికి వెళ్దాం పదా అని మీనా చిలుక ఒత్తిడి తీసుకొచ్చింది. దాంతో స్మైలీ కొంగ కాదనలేకపోయింది. ఇద్దరు కలిసి అక్కడి నుంచి బయలుదేరి శశి పావురం ఇంటి దగ్గరికి వచ్చి కిటికీ మీద వాలాయి. శశి పావురం అప్పుడే తన భర్త వసీ పావురానికి అన్నం పెట్టింది. వసీ పావురం కోపంగా, ఇక నీకు కొట్టినా తిట్టినా బుద్ధి వచ్చేలా లేదే శశి. ఇప్పుడు నేనేం చేశానండి? నా కోసం ఏం చేయడం లేదనే కదా నా బాధ. ఇంత కమ్మని వంట మీకోసం కాకపోతే ఎవరి కోసం చేశానో? ఏం కమ్మని వంటే? అరే, ఇది చలికాలం, వేడివేడిగా చేసి పెట్టమని ఎంత చెప్పినా వినిపించుకోకుండా చల్లారిన అన్నం కూర పెట్టావు. నాకు అన్నం వద్దు, ఏం వద్దు, అసలు నువ్వే వద్దు అని చెప్పగానే మీనా కిలకిలా నవ్వింది. శశి పావురం ఆ నవ్వు విని కిటికీ వైపు చూసింది. నవ్వుతున్న మీనా చిలుక కనిపించింది. శశి పావురానికి కోపం వచ్చి కిటికీ వేసింది. మీనా, స్మైలీ అక్కడి నుంచి నవ్వుకుంటూ వెళ్ళిపోయాయి. శశి పావురం అలిగిన భర్త వసీ దగ్గరికి వచ్చి బతిమాలుతూ, ఈ రాత్రికి తినండి, రేపటి నుంచి వేడివేడి వంటలు చేసి పెడతాను అని చెప్పింది. వసీ పావురం అప్పటికే బాగా ఆకలితో ఉన్నాడు. పైగా భార్య బతిమాలుతుంది. చలిగా ఉన్న అన్నం కూర తినాలనుకున్నాడు. శశి, నాతో పాటు నువ్వు కూడా తిను, ముందు మీరు తినండి, ఆ తర్వాతే నేను తింటాను అని చెప్పగానే వసీ పావురం తన మీద తన భార్యకి అమితమైన ప్రేమ, గౌరవం ఉన్నాయనుకున్నాడు. కానీ అసలు నిజం అది కాదు. చల్లగా ఉన్న అన్నం కూర భర్తకే సరిపోతుంది, తను తినాలంటే వేడివేడిగా వంట చేసుకోవచ్చు అని. వసీ పావురం అన్నం మొత్తం తిన్నాడు. అయ్యో శశి, అన్నం మొత్తం నేనే తినేశాను, ఇప్పుడు నీకెలా? బయట పనిచేసేవాళ్ళు మీరు కడుపు నిండా తినాలి, కమ్మగా తినాలి, నాదే ఉంది చెప్పండి. ఇంటి పని చేసేదాన్ని, తిన్నా తినకపోయినా ఏం పర్లేదులేండి. నేను బయట చేసినా నువ్వు ఇంట్లో చేసినా పనే. ఆకలి ఆకలే కదా శశి, నువ్వు కొన్ని బియ్యం పెట్టుకో అని చెప్పి వసీ పావురం వెళ్ళిపోయాడు. శశి పావురానికి కావాల్సింది కూడా అదే కావడంతో సంతోషపడింది. స్టవ్ వెలిగించి రైస్ పెట్టింది. వసీ పావురం దుప్పటి కప్పుకుని పడుకుంటుంది. అలా ఆ రాత్రి గడిచింది. మరుసటి రోజున రాజు కాకి పొలం దున్నుతూ ఉన్నాడు. రాణి పిచ్చుక కూలి పనికి వెళ్ళింది. మీనా చిలుక పళ్ళు అమ్ముతూ ఉంటుంది. స్మైలీ కొంగ చేపలు పడుతూ ఉంటుంది. వసీ పావురం, చిల్లు చిలుక ఒక రైస్ మిల్ దగ్గర బియ్యం బస్తాలను మోస్తూ ఉంటారు. అలా పగలు గడిచి రాత్రి అయింది. ఆ రోజు కూడా రాణి, మీనా, శశి, స్మైలీ ఆడవాళ్లందరూ కలిసి చలిమంట వేసుకున్నారు. శశి పావురం అందరినీ చూసింది. అందరి ముఖాలు దిగాలుగా ఉన్నాయి. ఏమైంది మీ అందరికీ? ఏదో పోగొట్టుకున్న వాళ్ళలా ముఖాలు మార్చారు, ఏమైంది? నిన్న రాత్రి మా ఆయనతో ఒక్కటే గొడవ.
వేడివేడిగా వంటలు చేయొచ్చు కదా అని. మా ఇంట్లో కూడా అదే గొడవ. అసలే చలికాలం, పని చేసి అలసిపోయి ఇంటికి వస్తాం. చల్లబడిన అన్నం కూర పెడతావా అంటూ కొట్టేంత పని చేశాడంటే నమ్ము. నన్ను మా ఆయన కొట్టేశాడు కూడా. మీకు లౌక్యం తెలీదని నాకు ఇప్పుడే అర్థమైంది. నే లౌక్యం నీ దగ్గరే పెట్టుకోసేసి ఈ రోజు నుంచి నేను ఒక నిర్ణయానికి వచ్చాను. వేడి వంటలు చేసి పెట్టాలనే కదా. ఒక విధంగా అలాంటిదే, కానీ ఎవరికి వాళ్ళు ఇంట్లో చేయొద్దు. అందరం మీ ఇంటికి వచ్చి నీకు మీ ఆయనకి వేడివేడిగా వంటలు చేసి పెట్టాలా ఏ? నన్ను కాస్త చెప్పనిస్తావా శశి? చెప్పు. ఇక నుంచి మనందరం కలిసి తలా ఒక వంట చేద్దాం. అంటే అందరికీ సరిపడా ఒకరు అన్నం వండాలి, ఒకరు కూర చేయాలి, ఒకరు చారు చేయాలి, మరొకరు అప్పడాలు వేయాలి. ఇలా అందరం కలిసి అన్ని రకాల వేడి వంటలు చేస్తే అందరం కలిసి తినొచ్చు. చాలా బాగా చెప్పావు స్మైలీ. ఏమంటారు మీరంతా? అందరూ ముఖాలు చూసుకున్నారు, ఆలోచించారు. రాణి పిచ్చుక తీసుకునే నిర్ణయం బాగుంది అనిపించింది. ఎలాగో మనం రాత్రిపూట చలిమంట వేసుకుంటున్నాం కదా, ఇక నుంచి చలిమంట వద్దు. అందరం కలిసి ఇక్కడే పొయ్యిలు పెట్టుకుని వేడివేడి వంటలు చేయడం మొదలు పెడదాం. మన అందరి భర్తలను కూడా ఇక్కడికి రమ్మని చెప్దాం. అప్పుడు అందరం కలిసి వేడివేడి వంటలు తినొచ్చు. వారెవా రాణి, నీ నిర్ణయం బాగుందే. నాకు మాత్రం నచ్చింది. రోజుకొక వెరైటీ కూరలు చేసుకోవచ్చు, చారు చేసుకోవచ్చు, అందరం కలిసిమెలిసి తినచ్చు. మీనా, నువ్వేమంటావు? బాగుంది రాణి, ఈరోజు నుంచే మొదలు పెడదాం. అన్నీ బాగానే ఉన్నాయి, కానీ నా భర్త వాసుకి చేపల కూరలు ఎంతో తినలేడు. మరి రాణికి మీనాకి చేపల వాసన పడదు కదా. ఏం కాదులే స్మైలీ, నేను మీనా ఓర్చుకుంటానులే. నువ్వు మాతో కలిసి వేడివేడి వంటలు చేయడం ముఖ్యం. వాసన దేవుంది చెప్పు, నేను మీనా సర్దుకుంటానులే. ఏమంటావు మీనా? నువ్వు చెప్పిన తర్వాత నేను కాదంటానా రాణి? అలా అందరూ మాట్లాడుకుని ఆ రోజు రాత్రి నుంచే అక్కడే పొయ్యిలు పెట్టుకుని వేడివేడిగా వంటలు చేయడం మొదలుపెట్టారు. తమ భర్తలకు ఫోన్ చేసి వాళ్ళు వేడివేడిగా చేస్తున్న వంటల దగ్గరికి రమ్మని చెప్పారు. కొంత సమయం తర్వాత రాజుకాకి, చిల్లు చిలక, వసీపావురం, వాసుకొంగ మగవాళ్ళందరూ వచ్చారు. ఆడవాళ్ళందరూ కలిసి చలికాలం వేడివేడి వంటలు చేయటం వాళ్ళకి బాగా నచ్చింది. అందరూ కూర్చుని వేడివేడిగా కమ్మగా ఉన్న వంటలతో కడుపు నిండా తిన్నారు. ఆ తర్వాత ఎవరింటికి వాళ్ళు వెళ్ళి పడుకున్నారు. అలా చలికాలం మొత్తం వేడివేడి వంటలు చేసుకుంటూ చక్కగా జీవించడం మొదలుపెట్టారు. ఏమిటే శశిపౌరవా, వచ్చిన విషయం చెప్పకుండా 10 నిమిషాల నుంచి మౌనంగా ఉన్నావు. ఏమైంది చెప్పు. మా ఉమ్మడి కుటుంబానికి వస్తున్న ఖర్చును భరించలేకపోతున్నానే బాబు. అందుకు నన్నేం చేయమంటావే? తెలివితో పాటు పిసినార్తనం కూడా టన్నుల్లో ఉంటుందనే పేరు నీకెలాగో ఉంది కదా రాణి. ఉంటే నీ పిసినార్తనం చిట్కాలు నాకు కూడా కొన్ని చెప్పవే. చెప్తే నాకేంటి లాభం? ఒక పూట చికెన్తో అన్నం పెడతాను. అయితే కొన్ని చిట్కాలు చెప్తాను, బాగా గుర్తుపెట్టుకో. చెప్పవే, చెప్పు. అన్నిటినీ నా బుర్రలోకి ఎక్కించుకుంటాను. స్నానం సబ్బు, బట్టల సబ్బు, గిన్నెల సబ్బు కొనడం మానేయాలా? కొనకుండా ఉంటే మీ అత్తయ్య ఊరుకుంటుందా? లేదు, రాకాసి గొంతుతో నా మీద పడుతుంది. ఏ సబ్బు కొనకుండా ఉండకు శశి. స్నానం చేయకుండా ఉన్నా, బట్టలు పిండకుండా ఉన్నా, గిన్నెలు తోమకుండా ఉన్న దిక్కుమాలిన రోగాలన్నీ వస్తుంటాయి. అప్పుడు హాస్పిటల్ ఖర్చు. అనగానే శశిపౌరం భయంతో, నీకు దండం పెడతాను, హాస్పిటల్ పేరు ఎత్తకే బాబు. అందుకే శశి, ప్రతి సబ్బును 2 ముక్కలు చెయ్యి. అప్పుడు శశిపౌరం ఆశ్చర్యంగా, ఏమిటే నువ్వు చెప్పేది? ప్రతి సబ్బును 2 ముక్కలు చెయ్యాలా? నేను చెప్పేది పూర్తిగా మేవే. ఒక సబ్బు ముక్క వారం రోజులు వస్తుంది కదా, మరో సబ్బు ముక్క మరో వారం రోజులు వస్తుంది. అప్పుడు నెలకి 10 సబ్బులను కొనాల్సిన అవసరం ఉండదు, 5 సబ్బులే సరిపోతాయి కదా అని రాణి చెప్పిన పిసినారి చిట్కా శశిపౌరం ఫిదా అయింది. వారెవ్వా రాణి, నీ తెలివి కొబ్బరికాయంతుంటే నీ పిసినార్తనం పుచ్చకాయంతుంది. సబ్బుల సమస్య తీరింది, మరి పప్పుల సమస్యలా? అర్ధపావు పప్పులో 1 టమాటా వేసి లీటర్ నీళ్లు పోయి. అప్పుడు అది పప్పు కాదే, నీళ్ల చారవుతుంది. మనకు కావాల్సింది కూడా నీళ్లచారేనే. ఇదేమిటని ఇంట్లో ఎవరైనా అడిగితే అందరికీ సరిపడా 1/2 కిలో పప్పు తీసుకొచ్చాను, కానీ పురుగు పట్టి మిగతాది పాడైంది. కిరాణా షాపుకెళ్లే టైం లేక మిగిలిన పప్పుతో చారు చేశానని చెప్పడమే. ఇక చేసేదేం లేక వాళ్ళు కూడా ఏమనకుండా తింటే తింటారు, లేదంటే కడుపు మార్చుకుంటారు. అలా ఒక పూట కడుపు మార్చుకుంటే మరో పూట ఎక్కువగా తింటారు కదా రాణి. కానీ నువ్వు ఎక్కువ వంట చెయ్యవు కదా శశి. రాణి పిచ్చుక చెప్పిన 2 చిట్కాని శశిపౌరం అర్థం చేసుకుంది. ఇప్పటికీ 2 చిట్కాలు చాలు రాణి, ఇక నేను ఇంటికి వెళ్తాను. మా అత్తయ్య నా కోసం ఎదురు చూస్తూ ఉంటుంది. చికెన్తో అన్నం పెట్టడం మాత్రం మర్చిపోతు శశి. మర్చిపోను రాణి, చికెన్తో వండిన రోజున ఖచ్చితంగా నీకు తీసుకొస్తాను. ఇక వెళ్తానే. శశిపౌరం వెళ్ళిపోయింది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి.
ఒక రోజున భర్త రాజు కాకితో కలిసి రాణి పిచ్చుక అన్నం తింటూ ఉండగా పూర్ణ వర్షం పడటం మొదలైంది. అంతే, రాణి పిచ్చుక తినడం మానేసి ఇంట్లో నుంచి 2 బకెట్లు తీసుకొచ్చి పెట్టింది. ఆ తర్వాత ఇంట్లోకెళ్ళి ఖాళీగా ఉన్న పెద్ద పెద్ద గిన్నెలను కూడా తీసుకొచ్చి బయట పెట్టింది. వర్షం నీళ్లు బకెట్లలో గిన్నెలలో పడుతూ ఉంటాయి. ఇంటి బయట ఉన్న కట్టెల పొయ్యి మీద పెద్ద ఇంటి రేకు పెట్టింది. తిరిగి అన్నం తింటున్న భర్త రాజుకాకి దగ్గరికి వచ్చింది. అబ్బా, చివరకు వర్షపు నీళ్లను కూడా వదలవరాణి? ఉచితంగా వస్తున్న నీళ్ళని ఎందుకు వదిలిపెట్టాలి చెప్పండి. ఇలా పట్టుకుని పొదుపుగా వాడుకుంటే 2-3 రోజుల వరకు మోటార్ వేయాల్సిన అవసరం మనకుండదు. అప్పుడు మనకి కరెంటు బిల్లు కూడా తక్కువే వస్తుంది కదా. నిన్ను బాగు చేయడం నా వల్ల కాదు. అంత తేలిగ్గా మీకు నేను అర్థం కాను. తినండి. ఇద్దరు తింటూ ఉంటారు. వర్షం మరింత జోరుగా పడుతూ ఉంటుంది. రాణి పిచ్చుక బయట పెట్టిన బకెట్లు గిన్నెలు నిండేశాయి. తినడం పూర్తయిన తర్వాత రాణి పిచ్చుక బయటికి వచ్చి చూసింది. నిండిన బకెట్లు గిన్నెలు కనిపించాయి. ఏమండి, తొందరగా బయటికి రండి. భర్త రాజుకాకి బయటికి వచ్చాడు. ఏమైంది రాణి? ఎందుకు బయటికి రమ్మని పిలిచావు? నిండిన బకెట్లని తీసుకెళ్ళి ఇంట్లో ఉన్న డ్రమ్ముల్లో పోయండి. బియ్యం, కూరగాయలు, గిన్నెలు కడగడానికి పనికొస్తాయి. అబ్బా, వర్షం పడిన ప్రతిసారి నువ్వెందుకులా మారిపోతావో నాకు అర్థం కాదు. అయినా వర్షంలో తడిస్తే నాకు చలి జ్వరం వస్తుందని నీకు తెలుసు కదా. నేను వెళ్ళి దుప్పటి కప్పుకొని పడుకుంటాను. దుప్పటి వారేవా, భలే సమయానికి గుర్తు చేశారు. ఒక్క నిమిషం, ఇప్పుడే వస్తాను అంటూ రాణి పిచ్చుక హుషారుగా ఇంట్లోకి వచ్చింది. రాజుకాకి అయోమయంగా చూస్తూ ఉండగా ఉతకాల్సిన బట్టలను కప్పుకునే దుప్పట్లను తీసుకొచ్చి వర్షంలో వేసింది. రాజుకాకి చాలా కోపం వచ్చింది. ఏమిటని చేసింది? ఎప్పటి నుంచో దుప్పట్లను పిండాలని అనుకుంటున్నాను, కానీ ట్యాంక్ నీళ్లు ఒడుస్తాయని ఆలోచించి పిండలేకపోయాను. ఇప్పుడు వర్షం జోరుగా పడుతోంది, నీళ్ల ఖర్చుండదు, చకచకా పిండేస్తాను. తమరు మాత్రం బకెట్లో నీళ్ళని తీసుకెళ్ళి డ్రమ్ముల్లో పోయండి. నాకు తెలియదు, నేను వెళ్ళి పడుకుంటాను. ఏం కప్పుకుంటారు? నీ చీరలున్నాయిగా, 2 కప్పుకొని పడుకుంటాలే అని రాజుకాకి ఇంట్లోకి వెళ్ళాడు. రాణి పిచ్చుక ఆలస్యం చేయకుండా బకెట్లతో నీళ్లను తీసుకెళ్లి ఇంట్లో ఒక మూల ఉన్న డ్రమ్ములో పోసింది. అలా 5-6 బకెట్లు పోసింది. డ్రమ్ము నిండింది. ఇంతలో దుప్పట్లు వర్షానికి పూర్తిగా తడిసిపోయాయి. రాణి పిచ్చుకకి వెంటనే శశిపావురం గుర్తుకొచ్చింది. మిస్డ్ కాల్ ఇచ్చింది. ఇంట్లో కిటికీ దగ్గర నిలబడి బయటపడుతున్న వర్షాన్ని చూస్తున్న శశిపావురం ఫోన్ చూసి, దేని పిసినార్తనం తగలయ్యా, ఇప్పుడంతా అవుట్ గోయింగ్ ఫ్రీనే కదా, అయినా మిస్డ్ కాల్ ఇచ్చింది చూడు అని శశిపావురం కాల్ చేసింది. చెప్పవే రాణి, మీ ఇంటి దగ్గర వర్షం పడుతోందా? నాన్ స్టాప్గా పడుతూనే ఉంది. ఎందుకు? ఇప్పుడే నాకు ఒక చిట్కా గుర్తుకొచ్చింది శశి. అవునా? మరి ఆలస్యం చేయకుండా చెప్పవే. ఉతకాల్సిన బట్టలను, కప్పుకునే దుప్పట్లని వర్షంలో ఉతకవే. ట్యాంకు నీళ్లు అలాగే ఉంటాయి, మోటార్ వాడాల్సిన అవసరం లేదు, కరెంటు బిల్లు కూడా ఎక్కువ రాదు. అబ్బా రాణి, ఏం బుర్రనే నీది. ఇక నువ్వు ఫోన్ పెట్టే. మా ఉమ్మడి కుటుంబంలోని దుప్పట్లని బట్టలని వర్షంలో వేసేస్తాను. వాటిని పిండిన తర్వాతే కూడా వర్షం పడుతుంటే బకెట్లతో నీళ్ళని పట్టుకుని డ్రమ్ములో పోసుకో. ఆ నీళ్ళని మనం ఎలాగైనా వాడుకోవచ్చు. ఇలా కాదే రాణి, ఒక బుక్ తెచ్చుకుంటాను, నీ పిసినారు చిట్కాలన్నీ రాసుకుంటాను. నీ దగ్గర ఎన్నో అద్భుతమైన చిట్కాలు ఉన్నాయిగా. నన్ను పొగిడింది చాలు, ముందు పని చేయి అని రాణి పిచ్చుక ఫోన్ పెట్టేసింది. శశిపావురం కూడా బకెట్లలో నీళ్ళని పడుతుంది. రాణి పిచ్చుక తడవకుండా రెయిన్ కోట్ వేసుకుని సగం సపముక్కతో వర్షంలో దుప్పట్లని బట్టల బ్రష్తో రాస్తూ ఉంటుంది. ఇంట్లో రాజుకాకి చీరలు కప్పుకుని పడుకున్నాడు. అలా వర్షం పడుతూనే ఉంటుంది. రాత్రి అయింది. రాణి పిచ్చుక లైట్ వేయకుండా దీపం పెట్టింది. ఫ్యాన్ వేయకుండా కిటికీ తలుపు తెరిచింది. ఏంటి రాణి నువ్వు చేస్తున్నది? ముందు జాగ్రత్త అండి. ఇదే ముందు జాగ్రత్త, నాకేం అర్థం కావడం లేదు. ఉదయం మొదలైన వర్షం రాత్రైనా పడుతూనే ఉంది, గాలి కూడా వీస్తోంది. కరెంట్ ఎప్పుడు పోతుందో ఎప్పుడు వస్తుందో తెలీదు. మనం లైట్లు ఫ్యాన్లు వేసి పెడితే ఏదో ఒకటి పాడవుతుంది కదా. అందుకని లైట్ వేయకుండా దీపం పెట్టావు, ఫ్యాన్ వేయకుండా కిటికీ తలుపు తెరిచావు, అంతేనా? భలేగా అర్థం చేసుకున్నారు. ఉన్న దుప్పట్లను ఉతికేశావు. ఇప్పుడు మనం ఏం కప్పుకుందాం? నీకు తెలుసు కదా. నీ చీరలా? రాణి పిచ్చుక సిగ్గుపడుతూ మంచం మీద పడుకుంది. రాజుకాకి ఇక చేసేదేం లేక వచ్చి పడుకున్నాడు. ఇద్దరు చీర కప్పుకున్నారు. అలా ఆ రోజు రాత్రి గడిచింది. మరుసటి రోజున వర్షం తగ్గింది. రాణి పిచ్చుక సూర్యుడిని చూసి సంతోషపడింది. అబ్బా, నిన్న పడిన వర్షం ఎవరికి ఎంత ఉపయోగపడిందో నాకైతే తెలియదు, కానీ నాకు మాత్రం భలేగా ఉపయోగపడింది. 200 లీటర్ల డ్రమ్ము నిండింది. బట్టలన్నీ దుప్పట్లని అన్నిటినీ ఉతికేశాను. రాత్రంతా లైటు ఫ్యాను వాడకుండా అయిపోయింది. చాలా చాలా థ్యాంక్స్ వానదేవుడా అంటూ రోజువారీ పనులు చేసుకోవడం మొదలుపెట్టింది. ఇలా వర్షం రాణి పిచ్చుకకి సాధారణ రోజు కంటే లాభదాయకంగానే ఉంది. పిసినారి అంటే అవసరమయ్యేదాన్ని పొదుపుగా వాడటమే, కానీ
రాణి పిచ్చుక వర్షాన్ని కూడా వృధా చేయకుండా వాడుకోవడం అనేది ఎవర్ గ్రీన్ ఆలోచన.